విజయ్ దేవరకొండ, రష్మిక మందన వీరి మ్యారేజ్ గురించి, ఎంగేజ్మెంట్ గురించి చాలా కాలంగా సోషల్ మీడియాలో పెద్ద చర్చ. సాధారణంగా వీటిపైన నేను విశ్లేషించను. అది చాలా పెద్ద ఇష్యూ అయినప్పుడే మాత్రమే ఫిలిం అంశాలు మాట్లాడుతూ ఉంటాను. కానీ ఈరోజు ఎందుకు ఇది మాట్లాడాల్సి వచ్చింది? ఇదే కాదు, సెలబ్రిటీల జీవితాల గురించి జనానికి చాలా క్రేజ్, అందులో అనుమానమే లేదు. ఇది మన ఏం కొత్త కాదు. సమంత, అలాగే నాగ చైతన్య పెళ్ళి, విడాకులు, మళ్ళీ ఇద్దరికి పెళ్ళి చాలా పెద్ద మెగా సీరియల్ లాగా నడిచింది చాలా కాలం. ఇటీవల ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం ప్లేయర్ వెడ్డింగ్ సమయానికి క్యాన్సిల్ కావడము, అది కూడా పెద్ద చర్చనీయాంశమైంది. అంటే ప్రజల్లో సెలబ్రిటీ చేసింగ్ ఎంత ఉంటుంది అంటే, ఒక నటుని కానీ ఒక ప్లేయర్ని కానీ, ముఖ్యంగా గ్లామర్ మీడియాలో ఫిలింలో ఉండే టెండెన్సీ ఏంటంటే, కేవలం వారి నటనను, వారి స్క్రీన్ ప్రజెన్స్ను మాత్రమే అభిమానించడం కాకుండా, ఇక వారి జీవితాల్లోకి వీరు కూడా ఎమోషనల్ అయిపోతారు. వారు బాధపడితే వీరు బాధపడతారు, వారు ఆనందపడితే వీరు ఆనందపడతారు, వారు విడిపోతే వీరు హృదయం పలిగిపోతుంది. సో తమ కుటుంబాల్లో జరిగే వాటికి కూడా ఇంత భావోద్వేగపరంగా రియాక్ట్ కారేమో, కానీ సెలబ్రిటీల జీవితాలలో జరిగే పరిణామాల గురించి అంతగా రియాక్ట్ అవుతూ ఉంటారు. సెలబ్రిటీలు కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఇతర సోషల్ మీడియాల ద్వారా తమ ప్రమోషన్లో భాగంగా కూడా ఇలాంటి ప్రొఫెషనల్ లైఫే కాదు, పర్సనల్ లైఫ్కి సంబంధించిన అంశాలను కూడా షేర్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏదైనా హాలిడేకి వెళ్ళినా, ఏదైనా కొత్త ఫ్యాషన్ యాక్సెప్ట్ తీసుకున్నా, సో దే నార్మల్లీ షేర్ ఇట్ విత్ దేర్ ఫ్యాన్స్. అందువల్ల అది ఒక రకంగా మ్యూచువల్ రిలేషన్షిప్గా స్టార్ అండ్ ఫ్యాన్ రిలేషన్షిప్ నడుస్తూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో ఇప్పుడు విజయ్ దేవరకొండ, రష్మిక మందన వ్యవహారము ఎందుకు చర్చిస్తున్నామంటే, వీరి వెడ్డింగ్ రైట్స్ కొరకు నెట్ఫ్లిక్స్ 60 కోట్లు ఆఫర్ చేసిందట. అంటే ఎంత రెవెన్యూ ఉంటుంది, ఎంత ఆడియన్స్ ఉంటారు ఓటీటీ ప్లాట్ఫామ్కి ఇలాంటి కంటెంట్ అనేదానికి ఇది ఒక ఉదాహరణ. సో మామూలుగా 60 crores పే చేయడానికి సిద్ధపడ్డారు. మీకు గుర్తునే ఉంటుంది, నయనతార వెడ్డింగ్ ఇలాగే నెట్ఫ్లిక్స్ కొని తర్వాత దాన్ని టెలికాస్ట్ చేస్తే భారీ స్పందన వచ్చింది. మీడియాలో చూసింది అయితే నయనతార వెడ్డింగ్ రైట్స్ 25 crores. మరి ఇక్కడ ఇద్దరు మీకు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వెడ్డింగ్ రైట్స్కి అయితే ఏకంగా 60 crores ఆఫర్ చేసిందని. ఆఫర్ చేయడం న్యూస్ కాదు, ఎందుకంటే నయనతార 25 crores, వీరిద్దరికి 60 crores. కానీ మీడియాలో వస్తున్న కథనాలు ఏంటంటే, విజయ్ దేవరకొండ రిజెక్టెడ్ ఇట్ అని. అంటే నా వెడ్డింగ్ అనేది మా ప్యూర్లీ పర్సనల్, ఇది పర్సనల్ మెమరీస్ లాగానే ఉండాలి తప్ప దీన్ని ఏదో ఓటీటీలో షేర్ చేసుకునే కంటెంట్ కాదు అని అన్నారని. అంటే ఇట్స్ ఎ పర్సనల్ చాయిస్. నేనేమి వెడ్డింగ్ రైట్స్ను, వెడ్డింగ్ను లేదా ఇంకే ఫంక్షన్ అయినా పబ్లిక్గా ప్రమోట్ చేసుకున్న వాళ్ళని తప్పు పట్టడం లేదు. ఇక నయనతార ఒక వాల్యూకి నిలబడ్డది, విజయ్ దేవరకొండ ఒక వాల్యూకి నిలబడ్డారన్నది కాదు. ఐఎమ్ ఓన్లీ జస్ట్ ఎనలైజింగ్ ద ట్రెండ్. ఎవరిష్టం వారు, వారి పర్సనల్ లైఫ్ను ఏ మేరకు పబ్లిసైజ్ చేసుకోవచ్చు, ఏ మేరకు చేసుకోకూడదు అనేది వారి ఇష్టము. సో దాన్ని హుమామైక్ టు క్వశ్చన్ ఇట్ అన్లెస్ అందులో అభ్యంతరకరమైనది ఏమైనా ఉంటే, దానివల్ల సమాజానికి ప్రమాదం ఏర్పడితేనే మనం రియాక్ట్ కావాలి. అదర్వైజ్ ఇస్ ఎ పర్సనల్ చాయిస్. వారి కొంతమందికి ఇది ప్రజలందరికీ తమ ఫ్యాన్స్తో తమ హ్యాపీ మూమెంట్స్ని పంచుకోవాలి ఉండొచ్చు, కొంతమందికి లేదు, ఇది మా పర్సనల్, ఇక్కడ గీత గీస్తాం, డిమార్కేట్ చేసుకుంటాం, మా పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ అని వాళ్ళు ఒక స్టాండ్ తీసుకోవచ్చు. అందువల్ల ఆ రెండు స్టాండ్లో ఏది కరెక్ట్ అని మన జడ్జ్మెంట్ ఇవ్వలేము, ఎవరిష్టం వారు. ఎందుకంటే ఇద్దరు స్టార్సే కనుక ఇప్పుడు నయనతార, విజయ్, రష్మిక మందన ఫ్యాన్స్ మధ్య కొత్త వారు మొదలు కాకూడదు. అల్టిమేట్లీ మనం వాళ్ళను వెంబడించి వారి జీవితాన్ని దుర్భరం చేయకూడదు. అక్కడ వరకైతే ప్రాబ్లం లేదు. ఏదైనా ఇప్పుడు మీకు సమంత అండ్ నాగ చైతన్య వ్యవహారంలో ఫ్యాన్స్ విడిపోయి రెండు రాజకీయ పక్షాలుగా మారిపోవడం అదొక సమస్య.
సో అందువల్ల ప్రతిదాన్ని మనం వివాదం చేయాల్సిన అవసరం లేదు. సో బట్ విజయ్ దేవరకొండ ఈవెన్ అక్టోబర్లో ఎంగేజ్మెంట్ అయిపోయిందని కూడా బాగా చర్చ నడిచింది హైదరాబాద్లో. అలాగే ఫిబ్రవరి 2న ఉదయపూర్లో వెడ్డింగ్ అయిపోయిందని కూడా వచ్చింది. సో ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయి. సో బట్ మొదటి నుంచి కూడా వారు ఇద్దరు కూడా తమ ప్రైవేట్ లైఫ్ను వీలైనంత ప్రైవేట్గా ఉంచాలని ప్రయత్నం చేస్తారని కూడా అప్రిషియేట్ చేస్తున్నాను నేను. ఐ డి నాట్ ఫాలో దట్ ఎవ్రీథింగ్. బట్ ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఎకానమీ ఏ రకంగా మారింది అన్నది ఇట్ ఇస్ మై ఇంట్రెస్ట్. అంటే మన ఎకానమీలో అనేక రకాల ఎకానమీ చేస్తున్నాం. సో ఒకప్పుడు అగ్రికల్చరల్ ఎకానమీ, ఇండస్ట్రియల్ ఎకానమీ, సర్వీస్ సెక్టార్ ఎకానమీ ఇలా చూసేవాళ్ళం. ఇప్పుడు క్రియేటివ్ ఎకానమీ అయింది. ఇప్పుడు మొన్న బడ్జెట్లో కూడా క్రియేటివ్ ఎకానమీ గురించి ప్రస్తావించి ఏకంగా 15,000 స్కూల్స్లో కంటెంట్ క్రియేషన్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తామని కూడా ఫైనాన్స్ మినిస్టర్ ప్రకటించారు. ఎందుకంటే ఇండియా ఈజ్ ఏ వెరీ బిగ్ కన్జ్యూమర్ అండ్ ప్రొడ్యూసర్ ఆఫ్ క్రియేటివ్ కంటెంట్. సో దాన్ని క్రియేటివ్ ఎకానమీ అంటారు. అలాగే ప్యాషన్ ఎకానమీ, మనకున్న ప్యాషన్ను అంటే అప్పటిదాకా ఏదో ఆనందంతో చేసుకుంటాం. అల్లికల వాళ్ళు అల్లికలుతుంటారు, కుట్లు కుట్టే వాళ్ళు కుట్లు కుడుతుంటారు, వంటలు చేసేవాళ్ళు వంటలు చేస్తుంటారు. దిస్ ఎసెన్షియలీ ఒక ప్యాషన్. ఇప్పుడు వంట చేయడం ఒక ప్యాషన్, అందరికీ ఆ ప్యాషన్ ఉండకపోవచ్చు. డ్యాన్స్ చేయడం ఒక ప్యాషన్, ముగ్గులు వేయడం ఒక ప్యాషన్. కానీ ఈ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఎకానమీ వచ్చాక ప్యాషన్ ఎకానమీ క్రియేట్ అయింది. అంటే మీ ప్యాషన్ను కూడా మానిటైజ్ చేయవచ్చు. అలాగే ఎమోషన్స్ను కూడా మానిటైజ్ చేస్తున్నారు. మీకు దానికి పబ్లిసిటీ కొరకు ఎమోషన్స్ను వాడుకుంటున్న వారు కూడా ఉన్నారు. సో ఇన్స్టాగ్రామ్ వచ్చాక యంగర్ ఆడియన్స్ అట్రాక్ట్ అవుతున్న సమయంలో ఎవ్రీథింగ్ కెన్ బి మానిటైజ్. నీ క్రియేటివ్ టాలెంటే కాదు, ఆ రకంగా లైఫ్స్ కూడా మానిటైజ్ అయిపోతున్నాయి. అందుకు మీకు ఇవాళ వెడ్డింగ్ రైట్స్ 60 కోట్లు ఇవ్వటానికి నెట్ఫ్లిక్స్ ముందుకు వచ్చిందంటే హౌ పర్సనల్ లైఫ్ కెన్ ఆల్సో బి మానిటైజ్. మామూలు విషయం కాదు కదా. అందుకే మీకు క్యాపిటలిజం నాట్ ఓన్లీ క్రియేట్స్ ది ఆబ్జెక్ట్ ఫర్ ద సబ్జెక్ట్ బట్ ఇట్ క్రియేట్స్ ది సబ్జెక్ట్ ఫర్ ద ఆబ్జెక్ట్ అని ఒక తత్వవేత్త అంటాడు. అంటే పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ మనుషులకు అవసరమైన వస్తువులు మాత్రమే తయారు చేయదు, వస్తువులకు అవసరమైన మనుషులు కూడా తయారు చేస్తుంది. సో యు క్రియేట్ అన్ ఆడియన్స్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ నెట్ఫ్లిక్స్ హ్యాస్ క్రియేటెడ్ అన్ ఆడియన్స్ అండ్ మార్కెట్ ఫర్ ఈవెన్ వెడ్డింగ్ యానివర్సరీస్. సో వారి వెడ్డింగ్లో ఇప్పటికే సెలబ్రిటీలు వేసుకునే దుస్తులకు మర్కండైజ్ వచ్చేసింది. ఈవెన్ ఇప్పుడు యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్ అయితే దే ప్రమోట్. ఇప్పుడు నా వెనకాల ఎప్పటికి పడుతుంటారు, మీరు మర్కండైజ్ సేల్ చేయండి అని యూట్యూబ్ వాళ్ళు పడుతూనే ఉంటారు. సో సెలబ్రిటీతో మర్కండైజ్ అంటే ఇప్పుడు నేను ఒక టీషర్ట్ వేసుకొని నాగేశ్వర్ టీషర్ట్ని ప్రమోట్ చేయొచ్చు. టీషర్ట్ నా కంటెంట్కు సూటబుల్ కాదంటే నేను ఒక పెన్ను, ఏదైనా ఒక స్టైలిష్ నోట్బుక్ను, స్టైలిష్ పెన్నును ప్రజెంట్ చేసి ఆ పెన్నును నాగేశ్వర్ బ్రాండ్గా ప్రమోట్ చేయొచ్చు. అంటే పర్సన్ హ్యాస్ బికమ్ ఎ బ్రాండ్, పర్సనాలిటీ హ్యాస్ బికమ్ ఎ బ్రాండ్. సో ప్రతిదానికి ఒక కొత్త మార్కెట్ ఎమర్జ్ అవుతుంది. అందువల్ల మీకు వెడ్డింగ్కు ఒక మార్కెట్ ఉందని అంత పెద్ద మార్కెట్ అనే మామూలు విషయం కాదు కదా. సో ఎవ్రీథింగ్ కెన్ బి మానిటైజ్ ఇన్ దిస్ ప్రజెంట్ వరల్డ్. Everything is saleable, everything is marketable. Ultimately, it is your personal choice whether you want to be monetized or not, whether you want to be glamorized, whether you want to be saleable or not. But ఒక రకంగా ఫ్యాన్స్కు వైపు నుంచి చూస్తే మేము ఇంతగా ఆరాధించేటువంటి సినీ నటుల పెళ్ళిని చూసే అవకాశం మాకు రాదు, అక్కడికి మమ్మల్ని ఇన్వైట్ చేయరు. సో మేము కనీసము ఇలాగైనా చూడవచ్చు కదా అని ఫ్యాన్స్ కూడా భావించవచ్చు. అది కూడా తప్పని కూడా మనలే. వెన్ యూ లవ్ సంబడి, వెన్ యూ లైక్ సంబడి, యూ వాంట్ టు సీ హిమ్ ఆర్ కదా. సో అందువల్ల మాకు ఆ అవకాశం ఎందుకు ఉండకూడదు? అందువల్ల సెలబ్రిటీకి ఫ్యాన్కి ఉండే రిలేషన్షిప్ ఎట్లుంటుందంటే, సెలబ్రిటీ నా పర్సనల్ లైఫ్ ఉండాలి కదా అని తపన పడుతూ ఉంటాడు. ఈ మధ్యకాలంలో అయితే మన పవన్ కళ్యాణ్, చిరంజీవితో మొదలుకొని అమితాబ్ బచ్చన్ వరకు అందరూ కోర్టుకెళ్ళి సెలబ్రిటీ రైట్స్ తెచ్చుకుంటున్నాడు, వాళ్ళ వాయిస్ను దాన్ని ఉపయోగించుకోకూడదు అని. సో సెలబ్రిటీస్ వాంట్ పబ్లిసిటీ, బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ పర్సనల్ లైఫ్ను గాడ్ చేస్తుంటారు.
ఫ్యాన్స్ ఏమో నథింగ్ షుడ్ బి పర్సనల్ ఇన్ ద సెలబ్రిటీస్. సెలబ్రిటీ సంబంధించి మాకు అన్నీ తెలియాలి, దాని వి ఓన్ దట్ పర్సన్ అనే లెవెల్లో ఫ్యాన్స్ ఆలోచిస్తారు. ఇక్కడ ఎక్కడో చోట బ్యాలెన్స్ ఉండాలి. అల్టిమేట్లీ మీకు సెలబ్రిటీలు అయిన వాళ్ళు మనుషులే, అందువల్ల వాళ్ళ పర్సనల్ చాయిసెస్ను మనం రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళ పర్సనల్ లైఫ్ని రెస్పెక్ట్ చేయాలి. నయనతార తన వెడ్డింగ్ రైట్స్ను 25 crores నెట్ఫ్లిక్స్ అమ్మినా, విజయ్ దేవరకొండ 60 crores తన వెడ్డింగ్ రైట్స్ అమ్మానని చెప్పినా, దట్ ఈస్ ద చాయిస్. సో ఆ చాయిస్ యాజ్ లాంగ్ as సమాజానికి నష్టం కానంత కాలం వీ షుడ్ రెస్పెక్ట్ డ్యూయల్ చాయిసెస్, బోత్ ది చాయిసెస్ అంటాను. మీకు ఆ చాయిసెస్ను ఎటువైపు పెట్టుకుంటాం అనేది ఇది ఎవరి ఇండివిజువల్ వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సిందే కదా.